అది ఒకసారి తలుచుకున్నాం. వైష్ణవ అసలు ఆచార్యులందరిలో కూడా ఆ, రామానుజాచార్యులు ఎందుకు ఎక్కువ ప్రసిద్ధి చెందారంటే, ఒకటి ఆధ్యాత్మికంగా, ఒకటి సాంఘిక పరంగా కూడా ఆయన చేసే సంస్కరణలు, ఈ అందరినీ ఆలయంలోకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం, ఇవన్నీ కల్పించిన సోషలిస్ట్ అన్నమాట. అందుకే ఇప్పుడు మన హైదరాబాద్ లో సమతామూర్తి గురించి మీరు అందరు చూసుంటారు. ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. దేశంలో నలుమూలల నుంచి అన్ని రంగాలకు చెందిన వాళ్ళు, పొలిటీషియన్స్, కళాకారులు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. అటువంటి రామానుజాచార్య యొక్క తిరునక్షత్రం నిన్నైంది. ఇప్పుడు మనకి ఎట్లా ఒక మంత్రం ఉంటుంది కదా చదువుకునేందుకు, అట్లే రామానుజాచార్య గురించి తలుచుకున్నప్పుడు ఆయన యొక్క దాన్ని ఏమంటారు, ధ్యాన మంత్రం ఒకటి ఉంది. యో నిత్యమచ్యుత పదాంబుజ వ్యామోహిత సతరాణి తృణాయమేనే అస్మత్ గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య శరణం శరణం ప్రపద్యే. ఆయనకి ఎంత దయైక సింధు అన్నారు కదా. అందుకే ఆయన యొక్క శిష్యులే కాదు, స్వయంగా ఆయన యొక్క గురువు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరు ఆయన గురువు? తిరుకోట్కూరు నంబియార్. ఆయన కూడా ఆయన ఆయన కూడా అన్నారనమాట. ఆయన చూసి ఇది నంబెరుమార్ అని అన్నారనమాట. ఎందుకు ఎంబెరుమనార్ అంటే, నువ్వు భగవంతుడి కంటే కూడా కరుణ కలవాడు. ఈయన చెప్తారు కదా, నువ్వు ఎవరికి మంత్రం అందియద్దు, నరకంకి వెళ్తావు అంటే, నీ నరకం పైన అందరికీ లాభం జరగాలి అని చెప్పి ఆయన మందిరం ఎక్కి మరీ అందరిని పిలిచి ఆ మంత్రాన్ని చెప్పినప్పుడు ముందు ఆగ్రహించినప్పటికీ గురువుకు అతని యొక్క ఔన్నత్యానికి చాలా ఆనందపడి అంటారనమాట, ఎంబెరుమనార్, నా పరమాత్ముడి కంటే కూడా నువ్వు దయ కలిగిన వాడివి అని ఆయన్ని శ్లాఘిస్తారనమాట. వైష్ణవ పరంపరలో ఆయనకు చాలా 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 గౌరవం ఉంది. భగవంతుడితో సమానంగా, కొన్నిసార్లు భగవంతుడి కంటే అధికమైన కరుణగా ఆయన్ని పేర్కొంటారు. ఆయన లైఫ్ నుంచి ఒక చిన్న స్టోరీ చెప్తా. బ్యూటిఫుల్ స్టోరీ అది. మనందరికీ తెలుసు, రామానుజ ఆచార్య కానీ ఈ వైష్ణవత్వానికి కానీ శ్రీరంగం ఒక కంచుకోట లాంటిది అనమాట. ఆ కంచుకోటలో ఈయనకు సంబంధించి ఒక చిన్న పాజిటివ్ లీల. ఈ శ్రీరంగంలో ఒక ప్రదేశం, దాన్ని మంగమ్మ నగర్ అని పిలుస్తారు. ఆ నగరంలో, ఆ ప్రాంతంలో, ఆ వాడలో ఒక, ఇది ఎట్లంటే స్వామివారి రాజగోపురానికి చాలా సమీపంలో ఉంటుందన్నమాట ఆ వాడ. దాంట్లో ఒక ఇంట్లో ఇప్పటికి కూడా స్వయంగా రామానుజాచార్యులు ధరించినటువంటి పాదుకలు పూజింపబడుతున్నాయి అన్నమాట. అది ఆ ప్రదేశం యొక్క విశిష్టత. దాన్ని చక్కగా వెండితోటి కవర్ చేసి పాదుకల్ని పూజిస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, అందరు ఎవరెవరి గురువుల యొక్క పాదుకల్ని శిష్యులు కొని వాటి ఇంట్లో పెట్టుకుంటారు. జయపతా స్వామి గురు మహారాజు. నేను రీసెంట్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ లోకనాథ స్వామి మహారాజు పాదుకలు. గురువుని మనం డైరెక్ట్ గా మనం రోజు పూజించలేకున్నా, ఆయన ధరించినటువంటి పాదుకల్ని తీసుకొచ్చి మనం స్థాపించుకొని గురువు పాదాలకే పూజిస్తున్నామని పూజించే ఆచారం అనమాట మన వైష్ణవులకు. ఇది వెనుకకు వెళ్తే రామానుజాచార్య స్టోరీలో కనిపిస్తుంది అనమాట. ఆ ఇంటికి, ఆ ఇల్లు ఏంటి అంటే, ఒక మాతాజీ, ఒక మహిళకు సంబంధించిన ఇల్లు అనమాట. ఆవిడ పేరు కొంగు పిరాట్టి అని పిలుస్తారు, కానీ అసలు శైలశలంబ మాతాజీ అనమాట ఆవిడ పేరు. ఎందుకు కొంగు పిరాట్టి అని పిలుస్తారు అంటే, మన ప్రస్తుత కాలంలో కోయంబత్తూరు అని ఏదైతే చెప్తుంటామో, అది కొంగుడు దేశం అని పిలువబడేది అనమాట. ఆ ప్రదేశంలో ఆవిడ జీవించేవారు, ఒక బ్రాహ్మణ మహిళ ఆవిడ. అయితే ఒకసారి ఈ కోయంబత్తూరు ప్రాంతంలో ఘోరమైన కరువు వస్తుంది. 12 సంవత్సరాలు కంటిన్యూస్గా వరుసగా వర్షాలు లేవు అనమాట. కరువు కాటకాలు భరించలేక వాళ్ళు శ్రీరంగంకి వస్తారనమాట ఆ దంపతులు. శ్రీరంగంలో ఏంటి, కావేరీ నది ఉండడం వల్ల ఎప్పుడు శస్యశ్యామలంగా ఉంటుంది. స్వామి స్వయంగా అక్కడ రంగనాథుడు ఉండడం వల్ల చక్కగా సిటీ చాలా ఫ్లరిష్ అయి ఉంటుంది అనమాట. శోభమానంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ఆ ప్రదేశానికి వస్తారు. ఒకరోజు ఆవిడ తన గదిలో ఉన్నప్పుడు కొంచెం కోలాహలం వింటారు. ఏంటని చూసేసరికి రామానుజుల వారు స్వయంగా ఆ వీధిలో నడుస్తూ వస్తుంటారనమాట.
ఆయన వస్తూ ఉంటే అందరూ ఆయన పాదాలకు నమస్కారాలు పెట్టడము, కొందరు దండలు వేయడము, కొందరు చేతికి పూలు ఇవ్వడము, ఆయన ఆశీర్వచనం తీసుకోవడము, ఆయన్ని ప్రేయర్ చేయడం ఇవన్నీ చూస్తుందనమాట. వాడు చాలా అమాయకం. ఆమె వెంట డైరెక్ట్ పోయి రామాంజలిని అడుగుతుందనమాట. మీరెవరు? వీళ్ళందరూ ఎందుకు మీ కాళ్ళ మీద పడుతున్నారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదంటే రామాంజలి నవ్వి, వీళ్ళంతా నా భక్తులు. వాళ్ళ అభిప్రాయంలో నేను మంత్రం ఇచ్చి వాళ్ళ కష్టాలను తొలగిస్తాను అనుకుంటారు. అందుకని వాళ్ళు నన్ను పూజిస్తున్నారు. నాకు పాదాభివందనం చేస్తున్నారు అనగానే ఆవిడంటుంది, స్వామి నేను కూడా చాలా కష్టాల్లో ఉన్నాను. ప్లీజ్ నాకు కూడా మీరు మంత్రం చెప్పండి అని అడుగుతుందనమాట. మంత్రం చెప్పమంటే అతను చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు. కానీ ఆవిడ ఊరుకోదు. బలవంతంగా చాలా ప్రాధాయపడుతుందనమాట. అప్పుడు రామానుజుల వారు ఏం చేస్తారంటే, సరే అని ఆవిడకు మంత్రాన్ని చెప్తారనమాట. నిన్ననే నేను మన ప్రసన్న లక్ష్మి మాత చెప్తున్నా, ఎప్పుడైనా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో గురువు ద్వారా మంత్రం వచ్చినప్పుడు ఓం నమో నారాయణ వస్తుంది. తర్వాత శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే, మూడోది సర్వధర్మాన్ పరిత్యజ్య. ఈ మూడు చెప్తారనమాట గురువు ద్వారా మనకి ఇవ్వబడే మంత్రాలు అనమాట. అయితే ఎప్పుడైతే ఈవిడకు మంత్రం అడుగుతుందో అప్పుడు ఆ రామానుజాచార్యులు ఆమెకు మంత్రం ఇస్తారు. జై శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచే అని చెప్పి ఆయనకు ఆ మంత్రం జపించుకొని చెప్తారనమాట. చెప్పించుకునేటప్పటికీ ఆవిడ చాలా సంతోషపడుతుంది. రామానుజుల వంటి వారు తనను గురువుగా తన శిష్యురాలుగా స్వీకరించిండునని. తర్వాత ఆవిడ ఎంతో శ్రద్ధగా దాన్ని జపించడం మొదలు పెడుతుంది అనమాట. మొదలు పెట్టినాక కొన్నాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ ఈ కోయంబత్తూరులో పరిస్థితులు వాళ్ళ మామూలుగా అవుతాయి అన్నమాట. ఆవిడ ఎంత ఆ నామాన్ని ఎంత మనసుకి ఎక్కించుకుందంటే, సర్వకాల వస్తులందు రామానుజుల వారు ఇచ్చిన మంత్రాన్ని ఆవిడ జపం చేస్తుండే. జపానికి ఉండే ఇంపార్టెన్స్, గురువు యొక్క వాక్కుకు ఉండే ఇంపార్టెన్స్ మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇలా కొన్నాళ్ళు గడిచినాక మళ్ళీ వాళ్ళు చెప్తారు అనమాట. ఇప్పుడు మన ఊర్లో పరిస్థితులన్నీ చక్కగా అయ్యాయని. అప్పుడు ఇంకా ఆవిడ మళ్ళా తన స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. అందుకని తను ప్లాన్ చేస్తుంటుంది. అంత లోపల మళ్ళా రామానుజుల వారు అదే విధిలో వస్తారనమాట. వచ్చినప్పుడు ఆవిడ ఆయనకు దండం పెట్టేసి చెప్తుందనమాట, ఇట్లా నేను వెళ్ళేది ఉంది, మీరు చెప్పిన మంత్రాన్ని నేను చాలా శ్రద్ధగా పాటిస్తున్నా, కానీ నేను మందమతిని, నాకు సరిగ్గా గుర్తుండట్లేదు, కాబట్టి మీరు ఇంకొకసారి నాకు ఆ మంత్రం చెప్పండి అని అడుగుతుంది అనమాట. చెప్పి నేను మా ఊరికి నేను వెళ్ళిపోతున్నాను, నేను తప్పులు చేయకుండా ఈ మంత్రాన్ని చక్కగా జపించేటట్టు నాకు మళ్ళీ ఒక్కసారి మంత్రబోధన చేయమని అడుగుతుంది అనమాట. ఎందుకంటే నేను కొంచెం డల్, నాకు గుర్తుండట్లేదు. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆయన పరమదయాడు కదా, మళ్ళా మంత్రోపదేశం ఇస్తారు. తర్వాత ప్రసాదం ఇస్తూ దీవిస్తూ ఇంకేం చేస్తారంటే ఆవిడ యొక్క శుద్ధ భక్తికి నిర్మలత్వానికి మెచ్చుకోలుగా తన చెప్పులు, తను వేసుకున్న చెప్పులు పాతకల్ని ఇస్తారనమాట. రామానుజన్ అంటే సాధారణ వ్యక్తి కాదు, రామ అనుజ. అంటే రామ అనుజుడైన లక్ష్మణుడు, బలభద్రుడు, తర్వాత చైతన్య లీలలో నిత్యానంద ప్రభు. అటువంటి రామానుజులు ఆమెకు ఎంతో దయతోటి తన పాదుకల్ని ఇస్తారన్నమాట. తను వేసుకున్న పాదుకలు ఆవిడ ఎంతో సంతోషంతో వెళ్ళిపోతుంది కానీ ఆమె అంటే ఊరికి అవతలగా ఒక ఈ గృహాన్ని నిర్మించుకొని ఆ పాదుకల్ని ఒక డైటీ లాగా స్థాపించుకొని చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఆ మంత్రాన్ని జపించుకుంటూ తన జీవితాన్ని వాళ్ళు కొనసాగించుకుంటుంటారు. భర్త అంత చాలా కమిటెడ్ డ్యూటీ కాదు. ఆవిడ మటుకు సామాన్యంగా స్త్రీలు తొందరగా ఈ భక్తి భావంలో మునిగిపోతారు కదా, సో ఆమె అలాగే జీవిస్తుంటుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం ఎదుర్కొని నేర్చుకున్న చూడరాజు, అతను చాలా పరమ శైవుడు అనమాట. ఈ వైష్ణవులందరినీ శిక్షించాలి, హింసించాలి, కొందరిని చంపేయాలి, ఆ ధోరణి అతనిలో ఎక్కువ ఉండేదనమాట. అప్పుడు రామానుజుల శిష్యుడు చెప్తారు, స్వామి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కొన్నాళ్ళు, మీరు మా అందరికి ఆచార్యులు, మీరు మళ్ళీ చల్లగా ఉంటేనే మా అందరికీ వైష్ణవత్వానికి కూడా మంచిది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రమాదం అని ముందు ఒప్పుకోరు. కానీ అందరు చాలా బలవంతం పెట్టేటప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉండి అతను వెళ్ళిపోతారంట. ఎక్కడికి వెళ్తారంటే నెక్స్ట్ స్టేజెస్ మేల్కోట్ని తిరునారాయణపురం అంటారు. ఇప్పుడు కూడా అది కర్ణాటకలో చాలా మైసూర్కి బెంగళూరుకి మధ్యలో ఉంటుంది.
చాలా గొప్ప క్షేత్రం అంట వైష్ణవ క్షేత్రం. అక్కడ సంపత్ కుమార్ అని పిలుస్తాడు. ఆయన చెల్లపిల్ల అని. ఆయనకు ప్రతి సంవత్సరం వైరముడి సేవ అవుతుంది. మా ఇళ్లలో పెద్దవాళ్ళందరికీ ఒక్కసారైనా వైరముడి సేవ దర్శనం చేసుకోవాలి. తిరుపతి బ్రహ్మోత్సవం ఇంట్లో వైరముడి సేవ అంటే వజ్రాల కిరీటం ఖజానాలు ఉంటుంది గవర్నమెంట్ ఖజానాలో. ఆ రోజు ఆ సేవకు పూర్తి బందోబస్తోటి అది తీసుకొచ్చి భగవంతుడికి అర్పిస్తారనమాట. రాముల వారికి ఎట్లయితే ముత్యాలు చీరాలు అవన్నీ ఇస్తారు గవర్నమెంట్ తరఫున భద్రాచలంలో, అటువంటి ఆ మేల్కోటికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో వాళ్ళు అరణ్యం నుంచి నడుస్తుంటారు. వాడు చాలా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం. అదంతా కూడా ఏంటి అంటే ఈ కోయంబత్తూరుకి చెందినటువంటి అడవి అనమాట. కొంత దూరం పోయారు. కానీ అక్కడ ఏంటంటే వీళ్ళ ప్రయాణంలో భాగంలో ఆయన ఒక ఆచార్యుడి దుస్తుల్లో లేరు. ఒక సామాన్యమైన తెల్లబట్టలు వేసుకున్నారు. పౌంట నామాలు లేవు. ఆయనకు సాధారణ వ్యక్తిలాగున్నారు రామానుజులు. సరే, కొంతమంది ముఖ్యమైన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తుంటారు, అలసిపోతుంటారు. అంత లోపల గబగబా ఒక మహిళ వస్తుందన్నమాట. స్వాములు, మీరందరూ ఎవరు అలసిపోయినట్టున్నారు, మీరు వచ్చి మా ఇంట్లో భోజనం చేయండి అని అడుగుతుంది. ప్రసాదం తీసుకోమంటే వీళ్ళ వెనక ముందు ఆడతారు. అరణ్యంలో ఉండే ఆవిడ ఈమె ఏ కులానికి చెందిందో, ఏ రకంగా వండుతుందో. ఎందుకంటే వైష్ణవులు అందులో ఆ రోజుల్లో బ్రాహ్మణులు చాలా నియమనిష్టలతో ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళు వెనక ముందు ఆడతారనమాట. ఇప్పుడు ఆవిడంటుంది, మీకు అనుమానమే తగదు, నేను రామానుజాచార్యుల శిష్యురాలని అని చెప్తుంది అనమాట. చెప్పి ఎవరేమనుకున్నా సరే నాకు ఆయనే నా గురువు, నా పరమ పూజ్యుడు, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి, నా మీద దయ చూపండి, ఇంటికి వేయించేయండి, నేను ప్రసాదాన్ని స్వీకరించండి అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళినాక రామానుజుల వారు ఏం చెప్తారంటే శిష్యులతో ఆవిడ్ని కొంచెం గమనించండి, ఆమె ఏ రకంగా నైవేద్యం తయారు చేస్తుందో. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి నియమనిష్టలు చాలా ఇంపార్టెంట్ కదా. ఆయన ఈవెన్ తెల్ల దుస్తుల్లో ఉన్నప్పటికీ ఆచార్యులు, మరి ఎవరు ఎట్లా వండితే అట్లా తినరు కదా. అందుకని వాళ్ళు గమనిస్తారు. చక్కగా ఆవిడ తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి వెళ్ళి పాదుకలకు నమస్కరించి అక్కడ ఉన్న రంగనాథుని చిత్రపటానికి నమస్కరించి శుభ్రంగా తను అంత వంట చేస్తుంది. వంట చేసినా కూడా మళ్ళా ఆమె భగవంతుడితో పాటు పాదుకలకి అది ప్రసాదాన్ని నివేదించుకుంటుంది. అంటే భగవంతుడితో సమానంగా రామానుజులను ఆమె పూజిస్తుంటుంది. ఆయన పాదుకల్ని అట్లా పూజిస్తుంది అనమాట. అప్పుడు సరే వీళ్ళందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఆయన అడుగుతారనమాట రామానుజుల వారు, నువ్వు గురువు దగ్గర ఏదో మంత్రం నేర్చుకున్నా అన్నావు కదా, ఏ మంత్రం చాంట్ చేస్తున్నావో చెప్పగలుగుతావా అని అడుగుతాడు అనమాట. అడిగితే మరి మంత్రం ఓపెన్గా చెప్పారు కదా సామాన్యంగా. గురువు కూడా చూడండి మనకు అంటే ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఇటమిల్స్ వీళ్ళందరూ కూడా మూసుకు వేసి చెవులో చెప్తారు. ఉపనయనం టైంలో కూడా అంతే, ఓపెన్గా చెప్పకుండా చెవులో బోధిస్తారనమాట. అట్లా ఆవిడ వెళ్ళి రామానుజుల వారి చెవులో ఆ మంత్రాన్ని చెప్తారనమాట. చెప్పినాక ఆయన చిరునవ్వు నవ్వుతారు. చిరునవ్వు నవ్వి, మరి నువ్వు ఇంత మంత్రాన్ని జపిస్తున్నావు, ఆయన చాలా నీకు దైవ సమానులు అన్నావు కదా, ఆయన పాదాలని నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతారనమాట. పాదాలు గుర్తుపట్టాలంటే ఆవిడ అంటుందన్నమాట, ఆయన పాదాలను నేను ఎప్పుడూ మర్చిపోను, ఎప్పుడు నా హృదయంలోనే నేను ఆయన స్మరిస్తుంటాను. అప్పుడు అందరూ నిల్చుంటారు కదా, వీళ్ళలో ఎవరి పాదాలు మీ గురువు గారితో కనుక్కోమంటారు అనమాట. ఒక్కొక్క వైష్ణవుడికి పాదాలు చూస్తూ రామానుజుల వారి పాదాల దగ్గర అని చూసి ఆమె ఎప్పుడు మర్చిపోదు కదా, ఇవే నా స్వామి పాదాలు అని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు మిగతా శిష్యులంతా చెప్తారు, ఈయనెవరో కాదు స్వయంగా రామానుజులే అని. ఆవిడకి ఎంతో సంతోషిస్తుంది, కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తుంటాయి అన్నమాట. రామానుజులు కూడా ఆవిడ యొక్క భక్తికి చాలా మెచ్చుకొని ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని చాలా ప్రియంగా స్వీకరిస్తారు. రామానుజుల వారి మహిమేమో, ఎవరైతే అంత భక్తుడు కాకుండా తటస్థంగా ఉంటాడో ఆమె భర్తలో కూడా చాలా గొప్ప పరివర్తన వచ్చి అతను చాలా గొప్ప వ్యక్తి అవుతాడు అనమాట. ఆ పాదుకలు తర్వాత వాళ్ళ పరంపరలో అట్లా వస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ వీధిలో ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటున్నాయి అనమాట. అది రామానుజాచార్యుల యొక్క మ్యాజికల్ పాదుకలు. ఆయన యొక్క పాదుకల ఉపతనానికి సంబంధించి చిన్న కథ అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఏ వైష్ణవ సాంప్రదాయాన్ని చూసినా గురువుకి ఇచ్చే స్థానం చాలా గొప్పగా ఉంటుంది అన్నట్టు. మరి ఎన్నోసార్లు నేను కూడా చెప్పాను, భగవంతుడి కంటే కూడా కరుణ గలవాడు గురువు. కొన్నిసార్లు గురువు భగవంతుడైనా
రూల్స్ కండిషన్స్ పెట్టి స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, కానీ గురువు ఏంటంటే ఒక తల్లిలాగా మనలో తప్పులు దిద్ది మనల్ని ఆదరించి మనల్ని భగవంతుడి దగ్గర చేర్చే ఏకైక ఉపాయం, ఏకైక శరణ్యం. కాబట్టి అటువంటి గొప్ప గురువు అయినటువంటి రామానుజాచార్యుని ఒకసారి తలుచుకుందాము. అండ్ రామానుజాచార్యుల యొక్క మనందరికీ తెలుసు శ్రీరంగంలో ఆయన యొక్క విగ్రహం ఇప్పటికి కూడా సజీవంగా ఉంటుంది, సమాధి చేసి అంటారు కదా. దాని గురించి నేను ఒక చిన్న రైటప్ నేను మా కజిన్ దాంట్లో విన్నా. అది విన్నప్పటి నుంచి నాకు మీతో షేర్ చేసుకోవాలని చాలుండే, అనుకోకుండా ఆ అవకాశం కూడా దొరికింది. 1 సెకండ్. యా, ఈ రామానుజాచార్యుల యొక్క మూర్తులు ఉన్నాయి కదా, ముఖ్యంగా 3 మూర్తులు ఉన్నాయట. ఒకటేమో మేల్కోటి. మేల్కోటి వైష్ణవ సాంప్రదాయానికి ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఇట్లా శ్రీరంగం కంచియో అట్లా మేల్కోటి కూడా తిరునారాయణపురం అది. తర్వాత ఇంకోటేమో శ్రీరంగం. మూడోది ఏంటంటే ఆయన జన్మస్థలమైన పెరంబదూరు. పెరంబదూరు అనగానే మనకు రాజీవ్ గాంధీ మీటింగ్ అవే గుర్తుకొస్తాయి, కానీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కానీ అది రామానుజుల వారి జన్మస్థలం అనమాట. అయితే ఈ 3 మూర్తులు అనుకున్న కథ ఏంటి, చిన్న ఒక 2 minutes చెప్పి ఆపేస్తా. ఫస్ట్ ఏంటంటే పెరంబదూరు ఏమో భగవద్ రామానుజాచార్య జన్మస్థలం. అప్పుడు ఆయన యొక్క విగ్రహాన్ని దాశరథి అనే శిష్యుడు దాన్ని రూపొందిస్తారనమాట. అప్పుడు రామానుజుల వారు దాన్ని ఆలింగనం చేసుకుని తన శక్తిని ఆ విగ్రహంలో నిక్షేపిస్తారనమాట. నిక్షేపించి తనే ప్రతిష్ఠించి తను ఆశీర్వదించారనమాట. అంటే స్వయంగా రామానుజులు ప్రతిష్ఠ చేసి అనుగ్రహించిన విగ్రహం కాబట్టి దాన్ని ఏమంటారంటే తానుగంధ తిరుమేని అని అంటారట. ఆ విగ్రహాన్ని తానుగంధ తిరుమేని బాడీ. తర్వాత తిరునారాయణపురం నుంచి మనం చెప్పుకున్నాం కదా, తిరునారాయణపురంలో కూడా ఎక్కడ రామానుజులు ఉంటారో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శిష్యులు చాలా దుఃఖిస్తారు, ఆయన వియోగాన్ని భరించలేరు. అందరూ వెళ్ళిపోలేరు కదా ఆయన బడి. ఇప్పుడు పూజ చెప్పతా స్వామి గురు మహారాజు వస్తారు, ఎంతో మంది మహారాజులు వస్తారు, వాళ్ళ డిసైపుల్స్ చాలా ఆనందిస్తారు. కానీ అందరూ మళ్ళీ ఈ ప్రదేశాన్ని ఉన్న ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోలేరు కదా. కేవలం ఆయన ఆంతరంగిక శిష్యులు మాత్రం మళ్ళీ ఆయనతో తిరిగి వెళ్తారు. ఇదే రకంగా ఈ మేల్కోట తిరునారాయణపురంలో ఏంటంటే అక్కడ ఉండే విగ్రహాన్ని తమరు ఉగంధ తిరుమేని అంటారట. ఇక్కడ కూడా అంతే, వాడిని వెళ్ళిపోతుంటే జగద్గురు రామానుజులు వెళ్ళిపోతుంటే ఆయన వియోగాన్ని వాళ్ళు భరించలేకపోతే అక్కడ కూడా తన విగ్రహాన్ని ఆయన చేయించి తర్వాత తన తపోశక్తితోటి జీవశక్తిని కొంత అందులో స్టోర్ చేశారనమాట. అట్లా చేసి ప్రతిష్ఠింపజేశారనమాట. అని ఆ విగ్రహానికి ఉన్న విశేషం ఏంటంటే ఎవరన్నా ప్రేమగా పిలిస్తే, స్వచ్ఛమైన ప్రేమతో పిలిస్తే స్వామి పలుకుతారట. ఆయన ఆశీర్వదించారనమాట. ఎవరు? రామానుజుల వారు. నన్ను ఎవరన్నా ప్రేమగా పిలిస్తే నేను పలుకుతాను అని ఆయన చెప్పారనమాట. అందుకని ఆ విగ్రహాన్ని ప్రేమగా శిష్యులు దాన్ని సేవిస్తున్నారు కాబట్టి తమరు ఉగంధ తిరుమేని అంటే మూడు విగ్రహాలకి 3 పేర్లు. తానుగంధ తిరుమేని, తమరుగంధ తిరుమేని. ఇక మూడవది ఏంటంటే శ్రీరంగంలో 120 సంవత్సరాల్లో రామానుజుల వారు జీవించేసి ఆయన ఇంకా అవతారం చాలించేటప్పుడు తెలుస్తుంది కదా, అంత శ్రీరంగంలో ఉన్న వైష్ణవులందరూ శోక సముద్రంలో మునిగిపోతారు. అప్పుడు స్వయంగా రంగనాథుడు రామానుజుల శిష్యుల్ని పిలిచారనమాట. పిలిచి ఆయన దివ్య పురుషుడు, ఆయన శరీరమే ఒక అద్భుత విగ్రహం కాబట్టి ఆయనకు సమాధి అంటూ ఉండదు. ఆ శరీరాన్ని మీరు విగ్రహంలాగా స్థాపించండి, పెట్టి దాని చుట్టూ ఒక చిన్న మందిరాన్ని నిర్మించండి. స్వయంగా స్వామి ఆదేశిస్తాడనమాట రామానుజుల వారి శిష్యులకు. అది ఎక్కడ ఉంటుందంటే 7 సప్త ప్రాకారాలు శ్రీరంగం. దాంట్లో 5వ ప్రాకారంలో ఆగ్నేయ మూలలో. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు? స్వయంగా రంగనాథుడు ఇచ్చాడనమాట. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడు తన ఆలయ ప్రాంగణంలోనే రామానుజులు కూడా ఉండాలని రంగనాథుడు కోరుకున్నారు. కాబట్టి ఎవరో చెక్కిన విగ్రహాలు ఆయన కొంత ప్రాణశక్తిని పెట్టి ప్రతిష్ఠించినవి కాక తన శరీరమే అక్కడ విగ్రహంగా మార్చుకున్నారు. కాబట్టి తానాన తిరుమేని అంటారట దాన్ని. ఈ రకంగా ఈ 3 విగ్రహాలు చాలా ఇష్టమైనవి. అందులో అత్యద్భుతం ఏంటంటే శ్రీరంగపట్నంలో ఉన్న రామానుజుల స్వయం విగ్రహం. దానికి ఎప్పుడు ఈ రామానుజ జయంతికి ఆయనకు
అభిషేకం చేసినప్పుడు ఎక్కువగా వీళ్ళు ఇది వాడతారు. ఏది మన కుంకుమ పువ్వు వాడతారు. సో, ఎప్పుడైనా మనం శ్రీరంగంకి వెళ్ళి రామానుజుల సన్నిధికి వెళ్తే కుంకుమ పువ్వు ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట. ఆయనకు చందనంతోటి, కుంకుమ పువ్వుతోటి అభిషేకాలు చేస్తారు. ఇదమ్మా నేను తెలుసుకుంది. నాకు అంటే ఈ తెలుసుకునేదాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. రసరాణి మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, హరి బోల్ బాగా మాతాజీ. వివరించారు. థ్యాంక్ యూ బాగుంది థ్యాంక్ యూ వెరీ మాతాజీ, మచ్. చక్కగా వినలేదు మాతాజీ ఇది ఎప్పుడు కొత్తది. యా మాతాజీ. హరే ఆ, కృష్ణ. ఆ పేరు కూడా వెరీ వినలేదు దాన్ని మాతాజీ ఎప్పుడును. ఏదమ్మా? పరీక్ష అవును మాతాజీ. మాతాజీ. ఒక్కసారి ఆ ఆమె పేరు పేరు చెప్పు. అది కూడా వినలేదు, ఆ ఆ, విలేజ్ పేరు అది. శ్రీరంగంలో పేరేంటి మాతాజీ? ఏంట రామాయణం. నేను యా ఆలింగనం తెల్- చేసుకొని ఇచ్చినది. ఆ, మేల్కోట్లో ఉన్నది ఏంటంటే రమరుగంధ తిరుమేని. అక్కడ ఏంటి తమరుగ. పలికితే ఆయన స్వయంగా పలుకుతారు. పిలిస్తే ప్రేమతో పిలిస్తే అది స్వయంగా పలుకుతాడని. తర్వాత శ్రీరంగంలో తమరుగ. తానాన అమ్మ తమరుగంధ తిరుమేని. తమరు ఉగంధ తిరుమేని. తమరుగంధ. శ్రీరంగంలోదేమో తానాన తిరుమేని. అక్కడ స్వయంగా ఆ విగ్రహమే వేరే విగ్రహం కాదు, ఆయన యొక్క ఆయన శరీరమే ఉంది కదా. విగ్రహం అని చెప్పారు కదా. అందుకని తారా తారా తానాని తిరుమేని. తానాన తిరుమేని ఉమ్. అంటే తాను ఆన ఇచ్చిందనమాట రంగరాజుడు. తానాన. యా నేను అనుకుంటున్నా మూడోది అంటే అప్పుడు తెలుగు తమిళ్ అన్ని కలిసే ఉండేది కదా తల్లి. మూడోది అవునవును. ఏంటంటే శ్రీపెరంబదూరులో తానుగంధ తిరుమేని. ఫస్ట్ అది కూడా గంధే 11,000 వచ్చినట్టుంది మాతాజీ. అమ్మా ఫస్ట్ దాని పేరు కూడా గంధానే వచ్చింది. అన్నిటి తిరుమేని. తిరుమేని అంటే దివ్య తిరుమేని శరీరం. కాను. ఆ, తాను తమరుగంధ తానాన తమరుగంధ తాను ఉగంధ. తానుగంధ. అదే తాను ఉగంధ గంధ విన్నాను. తమరుగంధ తానుగంధ. యా హరే కృష్ణ. నైస్ ఇంకేమైనా మాతాజీ, యాడ్ చేయాలా బాగుంది. పద్మజ? యు వాంట్ యాడ్ లేదు ఎనీథింగ్? నాకు అది తెలియదు మాతాజీ. హరే. హరే కృష్ణ. నైస్ మాతాజీ, బాగుంది. హరే థ్యాంక్ యూ కృష్ణ. హరి బోల్ మాతాజీ, చాలా సంతోషం. చాలా బాగా చెప్పారు. మంచి కొత్త కొత్త విషయాలు చెప్పారు మాతాజీ. చూసినట్టుగా అనిపిస్తుంది అక్కడ. మొన్న వెళ్ళినప్పుడు దర్శనం అవ్వలేదు మాతాజీ. హరే కృష్ణ. నేను